అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. చాలా మంది నోటి నుంచి వింటున్నటువంటి మాట ఏంటంటే జేకే కన్స్ట్రక్షన్ కంపెనీ తోటి మేము అసోసియేట్ అయినాము, మా ఇంటి ప్రాజెక్ట్ కానీ లేదంటే మా అపార్ట్మెంట్ ఫ్లాట్ కావచ్చు వేరియస్ ఇవి మంచిగా చేస్తున్నారని చెప్పేసి వింటున్నాం. అంటే ఏంటి సార్, అంటే ఎందుకని మీ పేరు ఎందుకు అట్లా వినిపిస్తుంది? పేరు ఎందుకు వినిపిస్తుంది అంటే మనము ఎంచుకున్న వ్యాపారంలో కానీ మన జీవితంలో కానీ మనము మంచి అనేది ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా దాని నుంచి తిరిగి రిజల్ట్ మనకు మంచిగానే వస్తుందండి. దీనికి కారణం ఏంటంటే నా 30 సంవత్సరాల అనుభవంలో ఒక మనిషి ఇల్లు కట్టడానికి ఎన్ని రకాలుగా ప్రయాసపడతాడు, ఎన్ని రకాలుగా ప్లానింగ్ తోని ఒక మనిషి ఇల్లు కడతాడనేది నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వందల మందికి మేము చక్కగా బిల్డింగ్స్ కట్టించినాం. తర్వాత వారికి ఉన్న ఒక ప్యాషన్ కానివ్వండి, సొంతింటి పైన వరకు ఉండే కళ చాలా ఆనందంగా ఉంటుంది. అయితే మేము చేసే పనిలో మాకు ఒక తృప్తిని కలిగిస్తుంది. ఎక్కడంటే కట్టిన బిల్డింగ్ని చక్కగా క్వాలిటీగా తక్కువ బడ్జెట్లో కట్టి కరెక్ట్గా ఇన్ టైంలో వాళ్ళకి డెలివరీ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఇంటి యజమానదారులు, ఆ క్లయింట్ అనేవాళ్ళు వాళ్ళ సంతోషంగా వారు దాంట్లోకి గృహప్రవేశం చేసి ప్రవేశిస్తారు. కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతారు కనుక మా కోసం ఈ రకంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఈరోజు. సార్, ఇప్పుడు ఇదే ఫీల్డ్ లో చాలా మంది బిల్డర్లు ఉన్నారు, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నారు. మీ ప్రత్యేకతలు ఏంటి సార్? చాలా ఎందుకు ఎంచుకోవాలి? నన్ను ఎందుకు ఎంచుకోవాలంటే చాలా మంది ఉన్నారు, రఫ్ కోర్స్ నేను కాదన్ను, చాలా మంది వందల కొద్ది వేల కొద్ది కాంట్రాక్టర్స్ ఈరోజు మార్కెట్లో ఉన్నారు. సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. కానీ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉంటుంది. అందరిది ఒకేలాగా ఉండదు. ప్లానింగ్ దగ్గర నుంచి ప్రతిదీ డిఫరెంట్ పద్ధతులు ఎంచుకుంటారు. సో నా ప్రత్యేకత ఏంటంటే నాది సింగిల్ విండో. సింగిల్ విండో అంటే ఒక వ్యక్తి ఈరోజు మీరు చూసినట్లయితే ఈ ఆధునిక కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో మనుషుల దగ్గర ఈరోజు అన్నీ ఉన్నాయి, కానీ లేదంటే టైం ఉండట్లేదు. టైం లేని పరిస్థితిలో ఉన్నారు. టైం అని సార్ మీరన్న సింగిల్ విండో దానికి ఒక యాడ్ చేస్తాను, అవగాహన ఉండదు సార్. ఇప్పుడు నేను జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటా, మీరన్న సింగిల్ విండోలో మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ నాకు ఇంతకుముందు చెప్పారు. అవునండి. మాకు టైమే కాదు, మాకు దాని మీద అవగాహన కూడా ఉండదు. అవునండి, చెప్పండి సార్. సమయం లేదు కనుక ఎవరి దగ్గర టైం లేదు, అందరు బిజీగా ఉన్నారు. కానీ ఇల్లు కట్టుకోవాలి, కానీ వాళ్ళు మదన పడుతుంటారు. నేను ఇల్లు ఎలా కట్టుకోవాలి, నేను టైం ఇవ్వకుండా దగ్గర నుండి చూసుకోకపోతే నాకు కరెక్ట్ క్వాలిటీ బిల్డింగ్ కట్టరా, అసలు ఎలా కడతారని మనుషులకి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. వేరే వాళ్ళకి నాకు ప్రత్యేకత ఏంటంటే సింగిల్ విండో అంటే నా అర్థం ఏంటంటే ఎండ్ టు ఎండ్ కన్స్ట్రక్షన్. ఒక వ్యక్తి తన దగ్గర స్థలం ఉంటుంది, దాన్ని బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటాడు. ఒకసారి నన్ను అప్రోచ్ అయితే మా ఆఫీస్కి వాళ్ళు వస్తే వారికి వారి ల్యాండ్ని బట్టి. ఎక్కడ ఉంది సార్ ఆఫీసు? మల్కాజ్గిరిలో ఉందండి మా ఆఫీసు. గత 30 సంవత్సరాలుగా నేను అనేక రకమైన బిల్డింగ్స్ కట్టి ఉంటున్నాను. అయితే నేను కన్స్ట్రక్షన్లో ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్ కట్టలేదని ఎలాంటిది ఇంకా మిగలలేదండి. అన్ని రకాలైన బిల్డింగ్లు, చిన్నవి అన్ని రకాల బిల్డింగ్లు కట్టానండి. సూపర్ అండి. హైదరాబాద్లోనే కాదు, విజయవాడలో కట్టాను, ఏలూరులో కట్టాను, గుంటూరులో కట్టాను, అంటే హైదరాబాద్ అవతల కూడా కట్టాను, కర్ణాటకలో కట్టాను, బెంగళూరులో కట్టాను, తమిళనాడులో కట్టాను. ఈ రోజు కూడా వరంగల్లో కడుతున్నాను, ప్లస్ కరీంనగర్లో కడుతున్నాను. హైదరాబాద్లో 4 వైపులో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏ ప్లేస్లోనైనా నేను ప్రాజెక్ట్ చేయని ప్లేసెస్ లేవు. ఈరోజు నేను ఈ ఏరియాలో నేను ప్రాజెక్ట్ చేయలేదనడానికి ఒక ఏరియా కూడా మిగలలేదు. ఏ ఏరియాలోనైనా మేము వెళ్ళి చేయగలుగుతాం. అయితే జేకే కన్స్ట్రక్షన్ అనేది హైదరాబాద్ బేస్ అని అనకూడదు, సౌత్ ఇండియా కంపెనీ అనొచ్చు, పాన్ ఇండియా కంపెనీ మేబీ అనొచ్చు. అయితే మా ఆఫీస్కి ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత అసలు క్లయింట్ వ్యక్తి యొక్క అవసరం ఏంటి, వారి బడ్జెట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకున్నాక దానికి తగినట్టుగా మేము అన్ని గైడ్ లైన్స్ ఇస్తాం. ఎలా కట్టుకుంటే బాగుంటుంది, ఈ బడ్జెట్లో మనం బెస్ట్ ఏం చేయగలుగుతాం అనేది ఒక మంచి వారికి అవగాహన ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ స్థలానికి సంబంధించి బిల్డింగ్ పర్మిషన్ అవసరం ఉంటుంది, లేదా బ్యాంక్ లోన్ అవసరం ఉంటుంది. తర్వాత బోర్ డ్రిల్లింగ్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలి, ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాతే బోర్ డ్రిల్ అయిన తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి అనేక రకమైన డిపార్ట్మెంట్స్ నుంచి మనం పర్మిషన్స్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. అయితే అందరూ బిజీగా ఉంటారు కనుక మన కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే ఆ సర్వీసెస్ అంతా కాంప్లిమెంటరీ సర్వీసెస్ కింద ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఎవ్రీథింగ్ మన కంపెనీ డీల్ చేస్తుంది. నా దగ్గర స్టాఫ్ ఉన్నారు, చక్కగా బ్రహ్మాండమైన స్టాఫ్. తీసుకోమండి, ఫ్రీ సర్వీస్. ఎందుకంటే నా క్లయింట్కి
అది నేను ఇచ్చే గిఫ్ట్. ఫస్ట్ స్పెషాలిటీ. మా స్పెషాలిటీ నెంబర్ 2, వేరే వాళ్ళకి కంపేర్ చేసినాం నాకెందుకు ఇవ్వాలని మీరు అడిగారు కనుక ఇది నేను చెప్తున్నాను, లేదంటే ఇది చెప్పాలన్నంత నాకు ఇష్టమేం లేదు, అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి ప్రశ్నకు చెప్తున్నాను సమాధానం. ఈ రోజు మార్కెట్లో ఏం జరుగుతుందంటే చాలా మంది కాంట్రాక్టర్ బ్లేమింగ్ లో ఉన్నారు. ఎందుకంటే బిల్డింగ్స్ తీసుకుంటారు, ప్రాపర్ గా కట్టరు, లేదా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యలోకి వెళ్ళినాక అడిషనల్ గా డబ్బులు డిమాండ్ చేస్తారు అని ఒక బ్లేమింగ్ ఉంది మార్కెట్లో. అయితే దీన్ని నేను అర్థం చేసుకున్నాను. మన దగ్గరకు వచ్చిన క్లయింట్ ఏంటంటే ఆ భయంతో ఉంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే దానివల్ల అస్తమానం తన ఆఫీస్లో ఉన్నా, తను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే ఏమవుద్దో, కంప్లీట్ అవుద్దా కాదా, టైంకి అవుద్దా లేదా. కొద్దిమంది చెప్తున్నాడు, ఉదాహరణకి 8 monthsలో ఒక ప్రాజెక్ట్ చేస్తామని తీసుకొని 18 monthsకి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఈరోజు మార్కెట్లో ఉన్నారు. చాలా మంది. అవునండి, నేను అందరినీ తప్పు పట్టట్లేదు. కొద్దిమంది ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం మూలన అప్పుడు మంచి వారిని కూడా అనుమానించే రోజులు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చేశానంటే నా క్లయింట్ని సేఫ్గా, సెక్యూర్గా, సంతోషంగా ఉంచి ఆయన బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు నేనేం చేశానంటే నా కంపెనీకి ఒక పాలసీ మ్యాటర్ రాసుకున్నాం. ఏమని, నా క్లయింట్ దగ్గర నేను ₹1 కూడా అడ్వాన్స్గా తీసుకోను. అడ్వాన్సే అవసరం లేదు మాకు. ఓకే. ఒకసారి మా ప్రాజెక్టు డీల్ క్లోజ్ అయిన తర్వాత, వన్స్ అగ్రిమెంట్స్లో ఎంటర్ అయిన తర్వాత ఈ జేకే అసోసియేట్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక స్టేజ్ వైజ్, ఒక స్టేజ్ వర్క్ని మేమే ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే సపోజ్ మేము ఒక స్పెసిఫికేషన్ ఇచ్చామండి, ఈ స్పెసిఫికేషన్లో నేను సిమెంట్ ఏం బ్రాండ్ వాడతాను, స్టీల్ ఏం బ్రాండ్ వాడతాను, ఫినిషర్స్ ఏం చేస్తాను, నేను టైల్స్ ఏమి ఇస్తాను, శానిటరీ ఏమి ఇస్తాను అనేది మనము ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం కనుక కరెక్ట్గా బ్రాండ్స్ నేను వాడతానా లేదా అనేది వీళ్ళకి డౌట్గా ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఒక స్టేజ్ వరకు మనమే ఇన్వెస్ట్ చేస్తాం. ఆ స్టేజ్ అయ్యే లోపల వీళ్ళు చెక్ చేసుకుంటారు కనుక నేను కరెక్ట్ బ్రాండ్స్ వాడుతున్నా, ప్రాపర్గా డీల్ చేస్తున్నానా, ఇన్ టైంలో బిల్డింగ్ కడుతున్నానా లేదా అనేది అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. అయితే వాళ్ళు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో, ఈ కాంట్రాక్టర్ జేకే వాళ్ళు మనకి ఒప్పందం ప్రకారమే వీళ్ళు పని చేస్తున్నారని ఎప్పుడైతే వాళ్ళు నమ్ముతారో వారు అప్పుడే ఆ డబ్బులు మనకి రిలీజ్ చేయాలి. తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం, అక్కడ డబ్బులు తీసుకుంటాం. పాయింట్ నెంబర్ 3, క్లయింట్తో ఒకసారి డీలు క్లోజ్ అయిన వెంటనే ఆ బిల్డింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క డ్రాయింగ్స్ మనము ప్రొవైడ్ చేస్తాం. స్ట్రక్చరల్ డిజైన్ కానివ్వండి, ఫ్లోర్ ప్లాన్స్ కానివ్వండి, ఎలివేషన్ డిజైన్స్, పిట్ డిజైను, మా బిల్డింగ్ మొత్తం ప్రాజెక్ట్కి కావాల్సిన ప్రతి ఒక్క ఎంటైర్ డిజైన్, అన్ని డిజైన్స్ మన ఆఫీస్లోనే అయిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ ఒక సౌలభ్యం కూడా కావాలి. ఎందుకంటే సింగిల్ విండో చేయాలనుకున్నప్పుడు మేము ఎంచుకున్న మార్గం ఏంటంటే మేము మా ఒక సొంత అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ని, ఒక 5 floors బిల్డింగ్ని మేము మల్కాజ్గిరిలో ఓన్గా మా కంపెనీ కట్టుకోగలిగాం. అక్కడే మాకు అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక క్లయింట్ మా దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు వారికి కావాల్సిన ఆర్కిటెక్చర్ కానివ్వండి, డిజైనర్ కానివ్వండి, సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు అక్కడనే అవైలబుల్ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వారికి కావాల్సిన ప్రతిదీ ప్రిపేర్ ఇన్ టైంలో చేసి, అది కూడా కాంప్లిమెంటరీ సర్వీస్, అది కూడా కాంప్లిమెంటరీ కిందనే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మా క్లయింట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో వారికి కావాల్సిన చేంజెస్ అన్నీ చేసిస్తాం. వాస్తు ప్రకారం వారికి వాస్తు కూడా మేము చెబుతుంటాం. మా దగ్గర వాస్తు ఎక్స్పర్ట్స్ని కూడా మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం.